నేటిదిన వాక్య ధ్యానం కొరకు 99వ కీర్తన 5వ చరణంలో రాయబడిన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సర్వ మానవాళికి, సర్వ సృష్టికి ఆయనే ఆధారభూతుడైనటువంటి దేవుడు. ఆయన కాక ఎవరు కూడా మన జీవితాలకి స్థితిని అనుగ్రహించినటువంటి వారు లేరు. నిశ్చయముగా మనము ఆయనను గణపరచుట యందు మనం ఆసక్తిని కనుపరచవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ కారణాన్ని బట్టి 100వ కీర్తన 3వ చరణంలో రాయబడినటువంటి మాట, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని చెబుతూ 4వ చరణం ఆఖరిలో ఆయన నామమును గణపరచుడి అని ఇక్కడ తెలియజేయడం మనం గమనించగలం. నిజమే, ఎందుకు మనం ఆయనను గణపరచాలో ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తూ వచ్చారు. అంత మాత్రమే కాక మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనంలో, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు, తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. తన నామమునకు ఘనత తెచ్చుకునేటటువంటి దేవుడు తన ప్రజలను విడిచిపెట్టుట ద్వారా ఆయన అవమానపరచబడుటకు ఇష్టపడక, తానే సర్వమానవాళికి ఆధారభూతుడైనటువంటి దేవుడు గనుక నిశ్చయముగా ఆయన నామము గణపరచబడు నిమిత్తమై ఆయన వారిని విడువడు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటం మనం గమనించగలం. పై వచనాలలో రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించక వాటి వలన మీరు రక్షణ పొందలేరు గనుక తన ఘనమైన నామం నిమిత్తం తన ప్రజలను విడనాడని దేవునిని మనము గణపరిచే వారంగా ఉండాలని ఇక్కడ సమూయేలు గారి ద్వారా ప్రభువారు ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేయటను మనం గమనించగలం. ఆయనను గణపరిచేటటువంటి విధానాన్ని కూడా ఇక్కడ సమూయేలు గారు ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తూ 12వ అధ్యాయం 24వ వచనంలో, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది మీరు తలంచుకోవాలి. రెండవదిగా మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. మూడవదిగా నిష్కపటులై పూర్ణ హృదయంతో ప్రభువును సేవించాలి. ఈ విధమైనటువంటి లక్షణాలతో ఒక వ్యక్తి ప్రభువును గణపరచగలడు. ఆయన నామము ఘనమైనది అని మనకు తెలిసినప్పుడు నిశ్చయముగా మనం గణపరచాలి. 91వ కీర్తన 14వ చరణంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను, అతను నా నామము నెరిగిన వాడు గనుక నేను అతని ఘనపరిచెదను అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. ఒకటి, ఆయనే మనలను సృష్టించినటువంటి దేవుడు, ఆయనే మనలను పోషిస్తున్న దేవుడు. మూడవదిగా ఆయన విడనాడని దేవుడు. నాలుగవదిగా ఆయన మనలను గణపరిచేటటువంటి దేవుడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ఏమాత్రము ఘనత కలిగినటువంటి దేవునిని గణపరచుట యందు నిర్లక్ష్యం వహించగా శ్రద్ధ గలవారై ఆయనను గణపరిచి ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని హృదయం అంతటితో కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులు మిమ్మల్ని గణపరచుట యందు వారు ఆసక్తి గలవారై, నిన్ను మహిమపరచుట యందు ఆసక్తి గలవారై ఎల్లప్పుడూ ఉందురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. నూతన సంవత్సర దయా కిరీటాన్ని ఈ దినం పొందిన మా ప్రియుల ఎడల మీ నూతనమైన దీవెనలు కుమ్మరించండి. కృంగిన వారిని, దుఃఖితులను, పలు విధములుగా అవమానాన్ని ఎదుర్కొంటున్నటువంటి వారందరిని కూడా దర్శించండి. ముందున్న జీవిత దినములన్నిటి కృపాక్షేమం దయచేయండి. యేసు క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక.